సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమాకి పట్టం కట్టిన కవులంటే మనకి చాలామంది పేర్లు వినిపిస్తాయి. కానీ వారందరిలో కూడా వేటూరి సుందరరామూర్తి గారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తెలుగు పాటని కమర్షియలైజ్ చేసిన కవి ఆయన. తెలుగు పాట గౌరవాన్ని పెంచిన కవించి ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సో వేటూరి గారితో అతి దగ్గరగా ప్రయాణం చేసి వారితో పాటలు రాయించుకొని వారితో కలిసి ట్రావెల్ చేసిన సీనియర్ కో డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వేటూరి గారి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, తెలుగు సినిమా పాట అనగానే ముందు మనకి గుర్తొచ్చేది అందరికీ ఎక్కువగా మోర్ పాపులర్ వేటూరి సుందరరామూర్తి గారు. అవును, ఆయన సరస్వతి పుత్రుడు అండి సార్ వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారితో ఆయన సింగిల్ కార్డు పాటలన్నీ రాసినటువంటి సినిమా సిరిసిరిమువ్వ. ఆ సినిమాకి నేను పనిచేశాను కె విశ్వనాథ్ గారి దగ్గర. అందులో అన్ని పాటలు ఆయనే రాశాడు. ప్రతి పాట ఒక ఆణిముత్యం. జుమ్మంది నాదం ఆ పాట అసలు ఆ పాట మీద ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశారు. సో అందులో జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల అని అంటాడు. అందులో ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల అంటాడు. సొద అనేటటువంటి మాటని మనం ఏంది ఇది సొద అని అంటాం, కానీ ఆయన చక్కగా ఉపయోగించాడు. ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల అంటాడు. ఆ రైము, ఆ మెత్తటి పదాలు, డ్యాన్స్కి పనికొచ్చేటటువంటి రిథమ్కి సరిపోయేటటువంటి నడక ఎంత అద్భుతం. అందులో అంటాడండి, చినుకు చినుకులో చిందు లయలతో అంటాడు. చిటపటమని చినుకులు పడుతుంటే అందులో లయ ఉంటుందంట, అందులో తాళం ఉంటుంది. చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు అంటాడు. చినుకులు పడుతూ ఉంటే అర్థమవుతుంది సార్. ఆ చినుకుల్లో ఆ వర్షం పడేటప్పుడు ఇంద్రధనుస్సు కూడా ఫార్మ్ అవుతుంది. సో దాన్ని విఎస్ఆర్ స్వామి గారి సిరిసిరిమువ్వలో కరెక్ట్గా ఆ టైంకి ఏదో ఇంద్రధనుస్సు వచ్చింది, అద్భుతంగా తీశాడు. అది వేరే విషయం. ఆ పాటలో ఆ మాటలో వేటూరి సుందరరామూర్తి ఏమి రాసినా ఓకే విశ్వనాథ్ గారికి. అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. తర్వాత సిరిసిరిమువ్వలోనండి జయప్రద మూగదు కదా, మొత్తానికి పెళ్లి చేసి పల్లకిలో పంపిస్తుంటే ఈ చంద్రమోహన్ ఏమో డబ్బు వాయించుకునేటటువంటి ఒక నిమ్న జాతి వ్యక్తి. ఈ అమ్మాయి అంటే అభిమానం, ఈ చంద్రమోహన్ అంటే అమ్మాయికి అభిమానం. అది ఒక మోగ ప్రేమలాగా గమ్మత్తుగా సిల్వర్ ఎడ్జ్ మీద నడిచింది వాళ్ళ ప్రేమ. పెళ్ళయి పల్లకి మీద పెళ్లి కొడుకుతో వెళ్ళిపోయేటప్పుడు డప్పు పట్టుకొని చంద్రమోహన్ పాడుతూ సాగనంపుతాడండి. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందరిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. పుత్తడి బొమ్మకి పూచిన కొమ్మకి రైము పెట్టాడు ఆయన సుందరరామూర్తి గారు. తర్వాత అందులో అద్భుతమైన లైన్ వర్డ్స్. ఆరాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడని తెలుగులో ముడివేసిన కొంగునే గుడి ఉంది చూసుకో గుడిలోని దేవతను గుండెలో కలుసుకో పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ అని పాట పాడుతూ డప్పు వాయిస్తూ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటూ అమ్మాయిని పెళ్లి కూతురిని సాగనంపుతూ చంద్రమోహన్ అటు పాడినటువంటి పాట ఎంత గొప్పగా రాశాడండి వేటూరి సుందరరామూర్తి గారు. ఆ సందర్భం గురించి మీరు చెప్తుంటేనే నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన కవిగా ఎంత లోతుకెళ్ళి ఆ పదాలు రాయాలి. అవునవునవును. సో అందులో ప్రతి పాట ఆడముచ్చేవనండి. అన్ని పాటలు
ఆయనే రాశాడు. అంత అద్భుతమైనటువంటి పాటలు రాసిన ఆయన కూడా మాస్ సాంగ్స్ కూడా అంత అద్భుతంగా అయ్యో రాశాడు. సార్ నాకు బాగా గుర్తు, ఆ, వారికి చాలా ఏజ్ అయిపోయింది. నేను అప్పటికి నాకు ఒక ఊహ వచ్చింది, సినిమా తెలుస్తుంది, సమాజం తెలుస్తుంది, చాలా ఏజ్ అయ్యింది ఆయనకి. అవును. ఆ ఏజ్ లో ఆయనకు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఏదో సంథింగ్ ఏదో వస్తుంది, టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది, అది తీసుకోవడానికి వస్తున్నారు. ఆయన రాసిన పాట ఏందో తెలుసా సార్? అవార్డు వచ్చింది ఏ పాటకో తెలుసా? వయస్సునమ్మి, కంత్రి సినిమాలో వయస్సునమి తాకెనమ్మి, ఆ ఏజ్ లో. ఆయన ప్రయోగాలండి. తర్వాత ఒక సినిమాలో పాట రాస్తాడు, ఆకిస్తా ఒక్కిస్తా సున్నంతో పొక్కిస్తా అని రాస్తాడు. ఆ రైము తర్వాత ఆ థాట్ కూడా అలా ఉంటుంది. సార్ ఒకసారి ఈ వేటూరి సుందరరామూర్తి గారు, బాలు గారు, చక్రవర్తి గారు మంచి కాంబినేషన్ అది. ఆ? వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు ఏవో రేట్లు ఏవో పెంచారంట. ఇప్పుడు వాళ్ళకి మంచి మార్కెట్ వచ్చింది కదా, జనరల్గా రేట్లు పెంచుతారు. సార్ మరి వేటూరి సుందరరామూర్తి గారు రేట్లు ఈయన కూడా పెంచాలి కదా, ఈయనేమో డబ్బుల విషయంలో అమాయకుడు, ఆ విషయం తెలియదు ఈయనకి. తర్వాత ఒక సాంగ్ రికార్డింగ్ అవుతుంది. సాంగ్ రికార్డింగ్ అవుతుంటే వాయిస్ రూమ్లో బాలసుబ్రహ్మణ్యుడు పాట ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన పక్క నేను కూర్చున్నాను. గొంతు బాగలేదు, బాలసుబ్రహ్మణ్యుడు గొంతు బాగలేదు. ఆ పాట ఏంటి, ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అనేది ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన గొంతు గరగరమంటుంది, ఈయనకి నచ్చలేదు పాట. తర్వాత వాళ్ళిద్దరు రెమ్యునరేషన్స్ పెంచుకున్నారు, ఈయన రెమ్యునరేషన్ సంగతికి ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ సో ప్రయాణంలో వాళ్ళ ఆ విధంగా ఆయన జోకులు, తర్వాత ఆయనతో ట్రావెలింగు చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మాతృదేవోభవలో సార్ అద్భుతమైనటువంటి పాటలు. బా, అసలు ఒకనాటి పాటలు అసలు అవి వింటే ఎప్పుడైనా ఏడుపు వచ్చేస్తుంది. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అంటాడు. ఏమి థాట్ అండి. తర్వాత అందులోనే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అంటాడు. రాలిపోయే పువ్వా నీకు రాగం ఎందుకు, వాలిపోయే పొద్దా నీకు పొద్దు వాలిపోయేటప్పుడు వచ్చి ఎర్రగా రంగులు వస్తాయి. పొద్దు ఎలాగో వాలిపోతుంది కానీ నీకు వర్ణాలు నీకు రంగులు ఎందుకు, ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సింపులైజ్ చేస్తుంది. ఈ పాటకి అవార్డు వచ్చింది ఆయనకి. తర్వాత కృష్ణదేవరాయలు జయంతి జరిపించమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. కృష్ణదేవరాయలు తెలుగు భాషకి అవును అష్టదిగ్గజాల కవుల్ని పోషించి తెలుగు భాషను బాగా పోషించాడు కదా ఆయన. అవునవును. కృష్ణదేవరాయలు జయంతి చేయమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. సో ఆ భాష మీద అంత గౌరవం, అంత ప్రేమ వేటూరి సుందరరామూర్తి గారికి. చాలా పాటలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ప్రతిఘటన సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారు ఒక పాట రాశారు. ఆ పాట ఏంటంటే ఒక కవితలాగా, ఒక గేయంలాగా ఉంటుంది అది. ఆ పాట అక్కడ క్లాస్ రూమ్లో విజయశాంతిని బెలిటిల్ చేస్తూ బోర్డు మీద ఏవో అవాకులు చవాకులు రాస్తారు పిల్లలు. అప్పుడు క్లాస్ రూమ్లో పాట పాడుతుంది. ఆ పాటలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఎత్తుకుని ఒక చోట అంటాడు, మర్మస్థానం కాదు ఇది నీ జన్మస్థానం అంటాడు. గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. ఈ పాట అంతా రాసిన తర్వాత రామోజీరావు గారికి ఇచ్చారంట. రామోజీరావు గారు, మీరు ఎడిటర్ కదా, నేను పాట ఎక్కువ రాసినట్టున్నాను, మీరు ఎడిట్ చేయండి అని ఇచ్చారంట. రామోజీరావు గారు చదివి, ఇందులో ఒక్క అక్షరం తీసేయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి అని అన్నాడు. పాటలు ఎంత వచ్చినా పర్లేదు, ఎంత వచ్చినా పర్వాలేదు. తర్వాత ఆ పాట వస్తుంటే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఆ ఎత్తుకోవటమే చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాస్ రూమ్లోనే సాంగ్ పిక్చరైజ్ చేశారండి. అది ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఒక్క మాట, ఇప్పుడు మీరు అన్న ఒక్క మాట ఒక్కసారిగా ఒళ్ళంతా అట్లా గూస్బంప్స్ డెఫినెట్గా అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు.
తర్వాత సీతామహాలక్ష్మిలో చైల్డ్ ఆర్టిస్ట్ చేత పాట పాడించాడండి. సార్ ఆ పాట అలలు కదిలిన పాటే, ఆకు మెదిలిన పాటే, కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే అని ఎంత లలితంగా రాశాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్కి. సీతామహాలక్ష్మి పాటలు కూడా అద్భుతమైన పాటలు. అవును. ఈ సీతామహాలక్ష్మి కథ చెప్తుంటే విశ్వనాథ్ గారు ఆ స్టోరీ మ్యూజిక్ సిటీలో కూర్చున్నాము, కథ చెప్తూ ఉంటే ఆ కథలో ఒక చోట కథ చెప్తూ వెళుతూ ఉంటే టక్కమని వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ ఒక పాట పాడాలండి అని సీతారు సింగారం మా లక్ష్మి బంగారం అని ఎత్తుకున్నాడు. ఇది పాట సార్ సినిమా మొత్తం మీద అది అనుకోకుండా వచ్చేసింది. అనుకోకుండా వచ్చేసరికి విశ్వనాథ్ గారు సంతోషంగా ఆ సాంగ్ అట్లా పెట్టారు. తర్వాత ఆ పాట రాశాడు, పెద్ద హిట్ ఆ సాంగ్. ఎలాగో సీతామహాలక్ష్మి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు పనిచేశారు కాబట్టి. అవునవును. అదే సినిమాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు బాలీవుడ్కి వెళ్ళి రంగేలాగా తీశారు. అవునవును, అదే కదా, అదే అది మనం చెప్పుకున్నాం. తర్వాత సిరిశ్రమ సింగిల్ కార్డు అయింది, అన్ని పాటలు ఈయనే రాశాడు. తర్వాత చాలా మందికి తెలియని విషయం, సిరిశ్రమ మాటలు కూడా వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. మాటలు వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ముందు, తర్వాత పాటలు రాశారు. తర్వాత జంజాల గారు వచ్చాడు విశ్వనాథ్ గారి దగ్గరికి. అయితే మేమందరం ఫస్ట్ సాంగ్ ఏంటంటే జుమ్మంది నాదం సాంగ్ ఊటీలో షూట్ చేయాలి, దానికోసం ఊటీ బయలుదేరుతున్నాం మేము. సో మాతో పాటు వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ తీసాం. ఈ పాటలు చాలా చాలా బాగున్నాయి, సిరిసిరమ పాటలు అనేటటువంటి ఒక ప్రచారం వచ్చేసరికి ఇక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వేటూరి సుందరరామూర్తి గారి మీద పడ్డారు. ఓకే, ఇప్పుడు ఈయనేంటి వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ బుక్ చేసాము, ఈయనేమో మాతో పాటు ఊటీ రావాలి. ఈ అవకాశాలు వచ్చాయి కదా, అందుకోసమని విశ్వనాథ్ గారి దగ్గర నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు వేటూరి సుందరరామూర్తి గారు. అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారి టికెట్ మీద జంజాల గారిని ఎక్కించాం. ఓకే, టికెట్ కలెక్టర్ వచ్చి వేటూరి ఎవరంటే నేనే అని చెప్పాలి జంజాల. సో ఆ విధంగా మాటలు కూడా రాశాడు, మాటలు పాటలు వేటూరి సుందరరామూర్తి. మీరు సిరిశ్రమల కార్డ్స్ చూస్తే మాటలు వేటూరి జంజాల అని ఉంటుంది. ఇప్పుడు గమనించలేదు సార్, సినిమా చాలాసార్లు చూశాను కానీ గమనించలేదు ఎప్పుడు, ఈసారి చూస్తాను. అదే చాలా మందికి తెలియదు సార్. సో తర్వాత వేటూరి సుందరరామూర్తి గురించి చెప్పుకునేటప్పుడు శంకరాభరణం గురించి చెప్పుకోకపోతే ఎలా? పరిపూర్ణం అవ్వదు అసలు అది. శంకరాభరణం ఆయన విశ్వరూపం. అవును, శంకరాభరణం వేటూరి గారి ఒక్కరి విశ్వరూపం కాదు సార్, ఎవరెవరైతే ఆ సినిమాకి పనిచేశారో వాళ్ళందరి విశ్వరూపం, అందరి విశ్వరూపం ఇది అసలు. ఆ పాటలు కానీ ఆ సినిమా అది ఇట్ ఈస్ ఎ మెరాకిల్. సో తెలుగు సినిమా శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అని చెప్పుకోవాలి. తెలుగు సినిమానే కాదు సార్, తెలుగు సంస్కృతి కూడా. అవును, తెలుగు సంస్కృతి కూడా. అవును, డెఫినెట్గా. అప్పటికి జనాలు మర్చిపోతున్న సంగీతాన్ని కానీ, అవునవును, నాట్యాన్ని కానీ, ఆ సినిమా చూసిన పేరెంట్స్ చాలామంది పిల్లలకి సంగీతం నేర్పించడం, డ్యాన్స్ నేర్పించడం, కొన్ని తరాలే మారారు కదా. డెఫినెట్గా సార్. సో అమెరికాలో ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళ ఇళ్లలో, ఎన్ఆర్ఐస్ ఇళ్లలో ప్రతి ఇంటిలో ఈ శంకరాభరణం క్యాసెట్ ఉంటుందంట. సార్ సారీ సార్, మీరు ఇంకా శంకరాభరణం గురించి ఎత్తలేక నేను ఏదో ఒక రకమైన పూనకంలోకి వెళ్ళి డైవర్ట్ చేశాను. చెప్పండి సార్, శంకరాభరణం గురించి, వేటూరి గారి పాటల గురించి చెప్పండి. సో శంకరానాథ శరీర పర ఆ పాట అయితే అసలు ఆ రోజుల్లో ప్రతి కచేరీలోని ఆ పాట పాడిన వాళ్ళు ఉండరు, అంత పాపులర్ అయిపోయింది ఆ పాట. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారి కలం తాలూకా మహిమ ఏమిటో కానీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్ప పేరు వచ్చేసింది. గొప్ప పేరు వచ్చేసరికి మహాదేవన్ గారు కూడా ఆశ్చర్యపోతున్నాడంట. ఆశ్చర్యపోతుంటే బాలు ఒకసారి బాలుగారు, బాలసుబ్రహ్మణ్యం గారు
మహాదేవన్ గారి దగ్గరికి వస్తే, ఒరే ఇది ఒక అద్భుతం రా, ఇంత అద్భుతం, నీకు గొప్ప పేరు వచ్చింది, నాకు గొప్ప పేరు వచ్చింది, ఇది ఎందువల్ల వచ్చిందో మనకు తెలీదు, ఇది దైవ సంఘటన, ఇంత గొప్ప పేరు వచ్చిందని నువ్వు కానీ నేను కానీ పొంగిపోయి గర్వించడం పనికిరాదురా అని బాలసుబ్రహ్మణ్యానికి బాధ చేశాడంట. అది ఇద్దరు ఎంత గొప్పవారు చేశాడంట. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారికి పాటలు ఎలాగ రాయాలి అనేటటువంటి మొట్టమొదటి మెలకువలు నేర్పింది కూడా మహాదేవన్ గారు. ఓకే, ట్యూన్కి తగ్గట్టు ఎలా, ట్యూన్కి తగ్గట్టు ఈయన రాస్తాడు. అలా కాదు, ఎంత లెంగ్త్ ఉండాలి, ఓకే ఓకే, ఎంత లెంగ్త్ ఉండాలి. తర్వాత పాట రాసేటప్పుడు ఒక నడక అనుకుని రాయటం, ఈ మెలకువలని నేర్పాడంట. ఓకే. తర్వాత మరొక సినిమాకి వేటూరి సుందరరామూర్తి గారు అన్ని పాటలు రాశాడంట, ఒక్క పాట మిగిలిందంట. ఆ ఒక్క పాట ఫినిష్ చేస్తే సింగిల్ కార్డు పడుద్ది. సింగిల్ కార్డు మీద మోజు ఈయనకి. అంటే ఏ కవికైనా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అప్పుడు అది కుదరట్లేదంట, ఆ మాటలు కుదరట్లేదంట. కుదరకపోతే మీది కుదరట్లేదు ట్యూన్కి మామ నువ్వు ఎలాగో కుదిరించు మామ, సింగిల్ కార్డు మామ అని అంటే, అప్పుడేమో ఈయన రాసిన మాటలే రిపీట్ చేసి తాళానికి సరిదేసి చేశాడంట. ఆ విధంగా వేటూరి సుందరరామూర్తి గారి ప్రయాణం విశ్వనాథ్ గారితో, తర్వాత మహాదేవన్ గారితో అద్భుతంగా సాగింది. సో శంకరాభరణం ఈజ్ ది అల్టిమేట్. వేటూరి సుందరరామూర్తి గారి ఆయన ప్రతిభ గురించి, ఆయన ప్రాభవం గురించి, ఆయన సినిమా వైభవం గురించి చెప్పాలి అంటే శంకరాభరణం ఈజ్ అల్టిమేట్. మీరు అంటే వేటూరి గారితో కలిసి పనిచేశారు కాబట్టి, ఎలాగో మీరు కో డైరెక్టర్ గాను అసిస్టెంట్ డైరెక్టర్ గాను వాళ్ళతో ట్రావెల్ అయి ఉంటారు. సో వారికి పాట రాసేటప్పుడు పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ని కో డైరెక్టర్ వాళ్ళని పెట్టుకొని తను చెప్తా ఉంటే వాళ్ళు రాసుకుంటా ఉంటే అలా కారులో తిరుగుతా అసిస్టెంట్లకు మంచి ఫుడ్ పెట్టడం అలవాటు అంట వారికి. అవునవునవును. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? వేటూరి సుందరరామూర్తి గారితో పాట రాయించడానికి నేను విజయ్ గార్డెన్స్లో ఒక సిమెంట్ బెంచ్ ఉంది, ఇద్దరే సరిపోతారు, అక్కడ కూర్చున్నాను. ఓకే. కూర్చొని చక్రవర్తి ట్యూను, ఆ దిక్కుమాల ట్యూన్ ఏంటి అని అన్నాడు ఆయన. సార్ నాకు ఇదే పదం చాలా మంది చెప్పారు. అవును అంటారంట. పాట నచ్చకపోతే దిక్కుమాల ట్యూన్ అంటాడు. తర్వాత ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాడు ఆయన. కారులో వెళుతుంటే ఇవాళ మంచి పాట రాశాడయ్య అన్నాడు. ఏంటంటే పాట అనంటే, దొరల నీకు కనుల నీరు దొరలది లోకం, మగ దొరలది లోకం, కనులలోన దాచుకోవే కడలిలా శోకం అని రాశాడు. చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత మంచి పాట, చిన్న పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేకుండా మంచి పాట వస్తే మంచి పాట రాస్తాడు. దొరల నీకు కనుల నీరు దొరలది లోకం, మగ దొరలది లోకం, కనులలోన దాచుకోవే కడలిలా శోకం. కడలిలా శోకం అంటే నీ సముద్రంలో ఎన్ని దాచుకుంటుందో అలాగే నీ కళ్ళలోనే నీ శోకాన్ని దాచుకో అనేటటువంటి ఎక్స్ప్రెషన్. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఇవాళ మంచి పాట రాశానయ్యా అని ఒక సందర్భంగా చెప్పాడు. సో ట్యూన్ నచ్చకపోతే ఆ దిక్కుమాలిన ట్యూన్ ఏంటి అంటాడు. అప్పుడు టేప్ రికార్డర్స్ ఉండేవి. ఆ టేప్ రికార్డు నేను ఆన్ చేయబోయాను. టేప్ రికార్డు ఎందుకు అయ్యా, నువ్వు అనవయ్యా, నువ్వు హమ్ చేయవయ్యా ట్యూను అని అన్నాడు. అని అంటే నేను ట్యూన్ హమ్ చేశాను. ఏంటది, ట ట ట ట ట ట ట ట ట, నా మొహంలాగా ఉంది ఆ ట్యూన్ అన్నాడు. నేనేమో ప్యాడ్ పట్టుకుని కూర్చున్నా, ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంతలోకి కట్టా సుబ్బారావు అని డైరెక్టర్. కట్టా సుబ్బారావు గారు ఈయన కళ్ళ ముందు నుంచి మా ముందు నుంచి అలా పెడుతూ నమస్కారం గురువు గారు అని సుందరరామూర్తి గారిని విష్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే పల్లవి రాసుకో అన్నాడు. నేను ప్యాడ్ పెన్ను పట్టుకున్నా. ఆ ట్యూన్ ఏంటి చూనాను అని అన్నాడు. ట ట ట ట ట ట అన్నాను నేను.
రాసుకో అన్నాడు. ఓ కట్ట ఈ పాటెట్ట అని చెప్పాడు. చలోక్తి. చలోక్తి. సో ఆయనకి చూను నచ్చాలి, రాగాలు తెలుసు ఆయనకి, బాగా చదువుకున్నాడు. ఆయన జర్నలిస్ట్ కూడా కదా. ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు. అవును. శ్రీధర్ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, పెళ్లి కానుక సినిమాలు చేశాడు, మంచి డైరెక్టర్ ఆయన. ఆయన చిత్రాలైన ఒక మ్యాగజైన్ రన్ చేసేవాడు. ఆయన దగ్గర జర్నలిస్ట్గా పనిచేశాడు వేటూరి సుందరరామూర్తి గారు. జర్నలిస్ట్గా పనిచేస్తూ తర్వాత విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి విశ్వనాథ్ గారి ద్వారా, విశ్వనాథ్ గారి ముందు ఎక్కడో ఒకటే రాసిన, బట్ ఆయన ప్రస్థానం అంతా విశ్వనాథ్ గారితోనే. సో ఆ విధంగా. అండ్ ఇంకోటి సార్, చిన్న డౌట్, డబ్బు అసలు అంటే ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు ఇవన్నీ పెద్ద పట్టించుకునేవాడు, అసలు అంత టైం కూడా ఉండేది కదంట ఆయనకి. అసలు ఎప్పుడు వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో, హోటల్లో 4 హోటల్స్లో 4 రూమ్లు ఉండేవండి. ఒక్కో సినిమాకి ఒక్కో రూము. ఈయన సొంత డబ్బులు పెట్టి కూడా రూమ్స్ తీసుకుంటాడు. తీసుకుని ఏ రూమ్కి వెళ్తాడో ఎవరి పాట రాస్తాడో తెలీదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని వెంటేసుకుంటాడు. ప్యాండ్ పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్లు వస్తారు కదా ఈయనింటికి, నువ్వు కారు ఎక్కువ అని అంటాడు, నువ్వు ఎక్కడే ఉండి ఇప్పుడు వస్తానంటాడు, వాడు అక్కడే ఉంటాడు సాయంకాలం వరకు ఆయన రాడు. ఆయన పాటిస్తే అదృష్టం. ఒకసారి మనో ఉన్నాడు కదా నాగూరుబాబు, అరే నువ్వు సుందరమూర్తి వెంట వెళ్ళు పాట రాయించుకు రావటానికి అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఈ వెళ్ళాడంట. వెళితే ఆయన ఏదో చెప్పాడు, ఈయన ఏదో రాశాడు. వీడు రాసినోడు రాయకుండా ఊరుకుంటకూడదు, గురుగారు ఇక్కడ ఈ మాట పడితే బాగుంటుందేమో అని అన్నాడంట. కరెక్టే నువ్వు చెప్పింది, ఓ పని చెయ్యి, నువ్వు కారు దిగి ఇక్కడే ఉండు, వస్తాను, చిన్న పని పక్కన వెళ్ళిపోయి 11 గంటలకు వెళ్ళిపోయి 12 అయింది, వీడి దగ్గర డబ్బులు లేవు, భోజనానికి డబ్బులు లేవు, సాయంకాలం ఎప్పుడో కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చాడంట. నాగూరు బాబాయ్ చెప్పాడు, ఆయన ఏదో పాట రాస్తాడు తీసుకురమ్మంటే నేను ఆయన ఇచ్చిన పాట తీసుకురావాలి కదా, నేను మాటల గురించి ఆయనతో చెప్పటం ఎందుకు, నా తిప్పలు ఎందుకు. అలాగా ఉంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్స్ని చక్కగా తిప్పుకుంటాడు, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిస్తాడు. ఆయనకి బాగా ఇష్టం అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్కి భోజనం. అవునవును, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కష్టాలు ఆయనకి తెలుసు కదా, అందుకు. తర్వాత ఆయన గమ్మత్తుగా అందరికి పేర్లు పెడుతుంటారు. బాలసుబ్రహ్మణ్యానికి పాటలీపుత్రుడు అని పేరు పెట్టాడు. పాటలీపుత్రుడు. తర్వాత చక్రవర్తి గారికి స్వర చక్రవర్తి అని పేరు పెట్టాడు. ఓకే, వారు పెట్టిందేనా అది? వేటూరి సుందరమూర్తి గారి పేర్లు పెట్టినవి. ఓకే. తర్వాత కోదండరామరెడ్డి గారికి కోటి సందేహాల రెడ్డి అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆయన పాట ఒక్క తేలిగ్గా ఓకే చేయాలంటే ఎంత బాగా రాసినా ఇంకేదో కావాలి గురుగారు ఈ మాటకు అర్థం ఏంటి అని సందేహాలు ఎక్కువ. ఎంత బాగా రాసినా ఇంకేదో కావాలి అని, అందుకోసమని కోటి సందేహాల రెడ్డి అని టైటిల్ పెట్టాడు. ఒకసారి విజయవాడే కదా ఆయన, ఒకసారి విజయవాడ వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చుంటే అప్పటికే పెద్ద రచయిత పేరు వచ్చేసింది కదా, ఫ్రెండ్స్ అందరు చేరి మాట్లాడుకుంటుండగా కరెంటు పోయిందంట, ఉక్కబోస్తుంది. ఒకడన్నాడంట, గురుగారు ఏమన్నా చమక్కులు చెప్పండి అని అన్నాడంట. నాయన కరెంట్ లేదు, చెమట కారటమే తప్ప చమత్కారం ఏముంది అని అన్నాడంట. అలాగా ఆయన జోక్స్, ఆయన పాటలు, ఆయన అభిమానించే తీరు, పాటని ఎంత ప్రేమిస్తాడు, ఎంత ఆలోచిస్తాడు. లేకపోతే ఏంటండి, మామూలు అల్లరి పాట రాసినా కూడా మరి అందులో ఎంత రద్దు ఉంది, ఆకిస్తా వక్కిస్తా సున్నంతో పొక్కిస్తా, అందులో థాట్ ఉంది, తర్వాత రైమ్ ఉంది, భాష కూడా ఉంది, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. తర్వాత ఏం పాట అండి అది, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని ఏదో రాశాడంట. రాస్తే అది బాగుందని పాటగా పెట్టుకున్నారు. సో అలాగా ఆయన ప్రస్థానం, ఆయన పాటలు చాలా చాలా గొప్ప జర్నీ. అంటే ఆయన ఎంత గొప్ప సినిమా కవి అంటే
ఒకసారి త్రివిక్రమ్ గారు అంటారు ఒక మాట, వచన కవిత్వానికి అవును. నోబుల్ స్థాయిలో సినిమా పాట రాయగల కవి ఆయన అవునవును. అని చెప్పేసి అంటారు. సో వేటూరు గారి గురించి ఇంత గొప్పగా ఇన్ని మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.